కిలాడి వలకు బలైన ఎస్ఐ హరీష్. చూడు ఎంత దారుణమో. ఈమె భయంకరమైనటువంటి బ్లాక్మెయిల్కి యువ ఎస్ఐ 29 సంవత్సరాల నుండి యువ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినటువంటి ఈ కిలాడి యువతి ఈమె ఎంత భయంకరంగా అంటే ఈమె ముచ్చులపడి ఎంతోమంది బలైపోయేటువంటి ప్రమాదం ఉంది. ముగ్గురు బలైపోయేటువంటి నేపథ్యంలో ముగ్గురులో ఈయనే ఇలా ఉన్నటువంటి పరిస్థితి. కిలాడి వలకు బలైన ఎస్ఐ హరీష్ ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి తేవడంతోనే ఆగాయిత్యం. గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో బ్లాక్మెయిల్. చాలా డేంజర్గా ఉన్నారు యువతను బ్లాక్మెయిల్ చేసేటువంటి అమ్మాయిలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉన్నారు. ఒకప్పుడు పురుషులు బ్లాక్మెయిల్ చేసే అమ్మాయిలు బలైపోయిన సందర్భం. ఇప్పుడు అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేసే ఎస్ఐలు కూడా ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణాలు కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ ప్రాణాలు పోవడానికి ఇవాళ ఉన్నటువంటి మహిళా యువత ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉంది. ఇవాళ ఒకప్పుడు మహిళలు ఇవాళ గర్వించుకునే విధంగా ఉన్నది. ఇవాళ మహిళలు అంటే ఇవాళ గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇవాళ యువత ఇవాళ ఉన్నటువంటి వలపు వల్ల ఇవాళ యువత అనేకమైనటువంటి సినిమాల ప్రభావం సీరియళ్ల ప్రభావంతో ఇవాళ మాయ మాటలతోని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి భయంకర పరిస్థితి. చదువుతూ ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఒక పక్కన చదువుకొని గొప్పగా ఉండాలని చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నప్పుడు తల్లిదండ్రులను కూడా మోసం చేస్తూ ఇవాళ ఉన్నటువంటి ఇవాళ యువత పక్కదారి పట్టించి ఇవాళ మాయ మాటలు చెప్పి మోసాలు వేసి ఇవాళ అడ్డమైన దారిలో పోయి ఇవాళ ప్రేమ పేరుతోని ఇవాళ ఉన్నటువంటి జీవితాలు నాగం చేసేటువంటి పరిస్థితి భయంకర పరిస్థితి ఉందంటే ఇవాళ ఇక్కడ మనం చూస్తున్నాం. ఈమె ప్రేమ పేరుతో దగ్గరే ముగ్గురు యువకులను కూడా బ్లాక్మెయిల్ చేసి చంపేసేటువంటి భయంకర పరిస్థితి తీసుకునేటువంటి ఈ యువతి. ఇలాంటి యువతులు ఎందరో ఉన్నారు. ఇలా ప్రేమ పేరుతో ఇలా మోసం చేసి ఇలా సర్వనాశనం చేసేటువంటి భయంకర పరిస్థితి ఉన్నారు. ఇలా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్పించిన ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రవరపు హరీష్ 29 ఆత్మహత్య ఘటన నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగుస్తున్నాయని సమాచారం. ముళ్ళకట్ట అంతర్రాష్ట్ర వంతెన పక్కన ఉన్న ప్రైవేట్ రిసార్ట్స్లో ఎస్ఐ హరీష్ సోమవారం ఉదయం తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని బలవన్మకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గదిలో ఓ యువత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న హరీష్ మృతదేహంపై ఓ యువత పడి రోధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఘటన అనంతరం పేరూరు పోలీసులు ఆమెను అదుపులో తీసుకొని పోలీసులను తరలించారు. సంఘటన ఎలా జరిగింది, ఆ సమయంలో అక్కడ ఆమె ఎందుకు ఉందనే అంశాలపై విచారించారు. ఆ క్రమంలో పలు విస్తుపోయే విషయాలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తుంది. ఆ యువతి సూర్యాపేట జిల్లా వాస్తవ్యురాలుగా గుర్తించారు. అక్కడ పోలీసులు సంప్రదించగా సదరు యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో దగ్గర పెళ్లికి ఒత్తిడి చేసి వారు ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టించినట్లు తెలిసింది. ఈమె వేధింపులు భరించలేక ఓ యువకుడు కూడా ఆత్మహత్యను కూడా ప్రయత్నించిండు. అంత ఘనకార్యం ఉన్నటువంటి యువతి ఇవాళ ఎక్కడ పోతుంది, ఇవాళ ఏం జరుగుతున్నాడు? ఒక యువకుడు ఇదే తరహాలో పాపం ఎస్ఐ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఎస్ఐ ఆయన జీవితం 29 సంవత్సరాలకే ఒక యువతి వల్ల బలకి బలైనటువంటి భయంకర పరిస్థితి. ఇలా యువత ఎడిపోతుంది. ఇలా ఉన్నటువంటి యువత ఇలా ఎక్కడ పోతుందంటే ఇలా మాయా మాటలు మోసాలు చేసి ఇలా ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఒక పక్కన దేవుడు అంటారు, మరో పక్కన ప్రేమ అంటారు, మరో పక్కన తల్లిదండ్రులు అంటారు, మరో పక్కన పెళ్లి సంబంధాలు అంటూ, మరో పక్కన ఇవాళ ఒకరితో చాటింగ్ చేసుకుంటూ మరొకరితోని ప్రేమ వ్యవహారం నడిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్కన ఓయా అంటారు, మరో పక్కన లాడ్జీలు అంటారు, ఒక పక్కన రీసెర్చ్ అంటారు, ఒక పక్కన మాయా మాటలు చెప్పి ఇవాళ ఉన్నటువంటి ఒక యంగెస్ట్ ఎస్ఐని చంపినటువంటి దౌర్భాగ్యరాలు ఈమె. ఎంత బాధాకరం నిజంగా చూడండి. 29 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఎస్ఐ ఎంతో కష్టపడి చదువుకొని ఆ స్థాయికి వచ్చి అక్కడి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయికి పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక యంగ్ పోలీస్ అధికారి. ఎంత దారుణం! ఎవరి చేతిలో బలైపోయిందంటే ఒక వలపు. ఇలా ఎవరైతే యువకులు ఉంటారో, ఎవరైతే కొద్దిగా బలంగా ఉన్నటువంటి యువకులు ఉంటారో, ఎవరైతే కొద్దిగా అందంగా ఉన్నటువంటి యువకులు ఉంటారో, ఎవరైతే కొద్దిగా ఆర్థికంగా ఉన్నటువంటి యువకులు ఉంటారో వాళ్ళను బుట్టలు వేసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి యువతి. ఈ యువతి వల్ల ఆయన ప్రాణాలు పోయండి. పాపం ఆ ప్రాణాలు పోయిన తర్వాత ఆ కుటుంబం ఇప్పుడు కూడా బిక్కుబిక్కుమంటూ కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదైనట్టు సమాచారం. సమాజంలో పలుకుబడి ఆర్థికంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని లొంగ తీసుకోవడమే పనిగా పెట్టుకున్న ఆ యువతి ఏడాది క్రితం ఎస్ఐ హరీష్కు ఫోన్లో కాంటాక్ట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సన్నిహితం పెరిగి ప్రేమకు దారితీసిందైతే ఆమె గురించి అసలు విషయాలు తెలియడంతో ఆమె పెళ్లికి హరీష్ నిరాకరించాలని సమాచారం. ఈ క్రమంలో హరీష్ కుటుంబ సభ్యులు చూసిన సంబంధాన్ని చేసుకునేందుకు అంగీకరించాడని, కానీ తనను పెళ్లి చేసుకోకుంటే
రోడ్డుకి ఇడిస్తానని ఇప్పుడు తన గర్భవతులని సదరు యువతి హరీష్ను భయపెట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఎక్కడ పరుగు పోతుందనే బలవనకి పాల్పడినట్టు తెలుస్తుంది. ఎస్ఐ హరీష్ మృతిపై తొలుత అనేక ఊహాగానాలు వినిపించాయి. ఉన్నతాధికారులు వేధింపుల పని ఒత్తిడి అంటూ ప్రచారమైంది. ఈ నేపథ్యంలో ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులను నిగ్గు తేల్చేందుకు పోలీసు అధికారులు మరింత లోతుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట యువతి అసలు బండారం బయటపడింది. కాగా యువతిని సోమవారం సాయంత్రం 2 మహిళా కానిస్టేబుల్ను ఎస్కాట్ ఇచ్చి దూద్య తండకు తీసుకెళ్లి తనులకు అప్పగించారు. పోలీసు శాఖలో ఉజ్వల భవిష్యత్తుకు ఉన్న హరీష్ జీవితం విషాదంగా ముగిసిపోవడం కుటుంబ సభ్యులు సన్నిహితులకు తీవ్రంగా కలిసివేసే నేపథ్యం ఉంది. దయచేసి యువత మీరు చెడు దారిలోకి పోకండి. ఎంత ఉన్నా ఇవాళ ఉన్నటువంటి ప్రేమ వ్యారం అనేది ప్రేమలు అనేది అన్ని అబద్ధాలే. ఒకప్పుడు లైలా మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అనేది నిజాలు. ఒకప్పుడు నిజంగా చార్మినార్ కట్టించిండు, లేకపోతే అంటే గోల్కొండ కట్టించిండు, లేకపోతే చార్మినార్ కట్టించిండు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కట్టించిండు. ఇవనేటి ఒక సత్యాలు. ఒకప్పుడు ప్రేమలకు ఇప్పుడున్న ప్రేమలకు ఇలాంటి యువతుల వల్ల బలైపోయినటువంటి ఒక ఎస్ఐ జీవితమే ఇలా ఉదాహరణ. ఇవాళ ఉన్నటువంటి మీ దగ్గర డబ్బు ఉంటే, మీ దగ్గర బట్టలు ఉంటే, మీ దగ్గర ఐశ్వర్యం ఉంటే, మీ దగ్గర నిజాయితీ నిబద్ధత ఉంటే ఇలా ప్రేమ పేరుతో మోసాలు వేసి ఇలా ముగ్గురు జీవితం నాశనం చేసినటువంటి యువత. ఇలా గతంలో ఉన్నటువంటి సికింద్రాబాద్లో 1100 మందిని ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి యువత 1100 మంది బలైపోయినటువంటి సందర్భాలని ఇలా ఉన్నటువంటి అందచందాలతో ఇలా ఇష్టానుసారంగా పెట్టి ఎందరో జీవితాలు ఆన్ చేసినటువంటి ఇలా యువత ఉంది. దయచేసి ఇలా చెడు వ్యాసనాలకు పోయి మీ జీవితాలు ఆన్ చేసుకోకండి. మహిళల దగ్గర మోసపోయి మీ లైఫ్ లాగం చేసుకోకండి. ఇవాళ అనవసరంగా జీవితాలు లాగం చేసుకున్నటువంటి ఒక ఎస్ఐ ఆయన జీవితమే మనకు ఉదాహరణగా చెప్పడానికి కూడా వెనకాడబో అనేటువంటి ప్రధాన వార్త కూడా